ఏం చూస్తున్నావురా? ఏంటి? నిన్నేరా? ఏం చూస్తున్నావు? ఏంటి ఈరోజు తేడాగా ఉన్నాడు? నన్నే ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చూడలేదా? మిమ్మల్ని కాదు మేడం, మీ టీషర్ట్ పైన ఏదో రాసుంటే చూస్తున్నాను. ఓ అదా. నేను నిన్ను నన్ను చెప్పురా. ఏంటి చెప్పు. నేను నిన్ను ఏమని పిలవాలి? ఓ అదా. నేనంటే నీ గౌరవం ఉంటే మేడం అని పిలు, స్నేహం అనుకుంటే మిత్రమా అను, లేకుంటే పేరు పెట్టి పిలు. ఇందులో ఏం కన్ఫ్యూజన్ రా నీకు? మరి ప్రేముంటే? ఆహా అబ్బా ఎస్. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకు మేడం గారు అంత కష్టపడిపోతున్నారు? స్లిమ్గా ఆరోగ్యంగా ఉండడానికి. రేయ్ రాము, ఆ టేప్ తీసుకో. ఇట్రా, ఒకసారి నా నడుం సైజ్ చూడు. $34 మేడం. 34ఆ? పైన కూడా కొలవమంటారా మేడం? ఓ, ఇంకా 2 ఇంచెస్ తగ్గాల. వీడికెప్పుడూ ఫోనే. మళ్ళీ ఫోన్ వచ్చినట్టుంది. ఓకే బాయ్. ఎవరే, బాయ్ ఫ్రెండా? అంతసేపు ఫోన్లో ఏం మాట్లాడతావే? నా బొందా, నేనేం మాట్లాడతానే? వాడేదో సోది చెప్తాడు, ఆహా ఓహా అంటూ ఊకొడతానంతే. వాడేం చెప్తున్నాడో కూడా వినను, విన్నట్టు నటిస్తానంతే. అంతమందిని ఎలా పడేస్తావే? పడేయడం ఈజీనే, మెయింటైన్ చేయడమే కష్టం. అదే ఎలా? హౌ? ఎలా చెప్పాలి? ఏముంది, నవ్వుల వల్ల అలా విసురుతాను. అవసరమైతే 2 ఫ్లైమ్ కిస్లో అలా గాల్లోకి పేలుస్తాను.
ఇంకా అవసరమైతే కొనకంటితో వాడి గుండెల్లో గుచ్చుతా. అంతే. ఏమాత్రం వీక్గా ఉన్నా బ్యాలెన్స్ తప్పి నా వలలో పడిపోతాడు. చెయ్యవే, ఎంజాయ్ చెయ్యి. సుఖపడిపోతున్నానని కుళ్ళే నీకు. హా, నేను వెళ్తా. ప్లీజ్ మళ్ళీ మాట్లాడతాను, ఓకే? ఎవరే? బాయ్ ఫ్రెండ్ మీకే కాదమ్మా, మాకు కూడా ఉన్నాడు. మాట్లాడు మాట్లాడు. హాయ్ బుజ్జికన్నా, ఏం చేస్తున్నావు? బంగారం తిన్నావా? ఇదిగో మా ఫ్రెండ్ మాట్లాడుతుందంట. హలో. సరే నేను వెళ్తా, బాయ్. సో థ్యాంక్స్, బాయ్. అంతేనా? రా, మా మమ్మీని పరిచయం చేస్తా. మమ్మీకా? నన్నా? వద్దు, నేను వెళ్తాను. రా, పర్వాలేదు. అయ్ బాబోయ్. ఎప్పటికైనా మన విషయం ఇంట్లో తెలియాలి కదా డార్లింగ్. నో ఇప్పుడు కాదు. డ్రెస్ కూడా బాగలేదు. నెక్స్ట్ టైం మీటింగ్లో తప్పకుండా కలుస్తా. ఎక్కడా మీ ఇల్లు? ఇక్కడే, హౌస్ నెంబర్ 515. 151 515. 5115. ఓకే, బాయ్. ఏ ఆగు రేయ్, పిరికి పందా, నీకెందుకురా గర్ల్ ఫ్రెండ్?